పరిశుద్ధమైన తండ్రి మీకు వందనములు నాయన. మేము అడగకుండా తండ్రి ఈ లోక ప్రవేశాన్ని మాకు మా తల్లిదండ్రులకు అనుగ్రహించారు. మీరు ఆహ్వానిస్తూ తండ్రి పరలోక ప్రవేశం జరగాలని ఈ భూమి మీద తండ్రి మరి ఇప్పటి వరకు ఈ వాక్య తండ్రి మరి ప్రకటన జరిగింది. వినిన ప్రతి మాటను తండ్రి మరి దేహం అనే దేవాలయాన్ని పరిశుద్ధతకు తండ్రి నిలయంగా, అలాగే తండ్రి ఆత్మల రక్షణ భారముగా తండ్రి ముందుకు వెళ్ళడానికి ఇప్పటి వరకు తండ్రి మరి ఈ వీర్పాపురం టీము తండ్రి అనేక ప్రాంతాలలో తండ్రి అన్యజనుల ప్రవేశము తండ్రి పరలోకం జరగడానికి కరపత్రికలు ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నారు తండ్రి. మరలా తండ్రి యొక్క మరి కూడుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి యొక్క తండ్రి మరి సహవాసానికి తండ్రి ఆత్మల వైద్య సెంటర్గా ఉండడానికి తండ్రి అనుదినము వరకు ఆత్మ సహాయాన్ని జ్ఞాన విషయంలో అనుగ్రహించండి. మరి ఇప్పటి వరకు బోధించినటువంటి తండ్రి మరి మాణిక్యరావు అన్న గారికి నాయన ప్రయాణంలో వారిని తోడుగా ఉండండి. ఇంకా అనేకులను రక్షించడానికి క్రీస్తుతో సమాధాన పరిచే పరిచర్యను అనుగ్రహించండి. అలాగే తండ్రి మరి తమ్ముడు నారాయణ కూడా తండ్రి మరి నిరంతరం అన్నగారికి సహకారంగా ఉంటున్నాడు, కాపాడండి. చేరికూడొచ్చినటువంటి నాయన దైవజనులను, సంఘమును, ఇది ప్రాంతాన్ని వచ్చిన బంధువులను, స్నేహితులను, సేవల విషయములు తండ్రి పర సంబంధమైన మేలును అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. సిబిటి ప్రిన్సిపల్ జయరసాది గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. దైవ సేవకులు హేబెల్ గారు ఎక్కడన్నా చేయడం రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే సిబిటి వైస్ ప్రిన్సిపల్ రాజేష్ అబ్బాయి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే బ్రదర్ సురేష్ గారు సిబిటి గుట్టకల్ గారిని ఎక్కడన్నా చేయబడాల్సిందిగా కోరుచున్నామండి. దేవరము బుజ్జిబాబు అన్న ఇక్కడ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నామండి. మరి బుజ్జిబాబు బ్రదర్, దేవరము, మరి సందీప్ బ్రదర్ అలాగే బ్రదర్ జోసఫ్ గారు సివిటి అనంతపురం గారు దాన్ని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నామండి. ఆధునిక్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనందరాజు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే కోఆర్డినేటర్ పెద్దతోపలం దేవపుత్ర అన్న గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. రవి మేలైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖులను మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. సార్ని సన్మానించవలసిందిగా కోరుచున్నామండి. ఒప్పిస్తాం, మూర్ఖులను మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రపంచనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం, ఇది ప్రారంభ క్రైస్తవ. అలాగే సిబిటి కోసికి ప్రిన్సిపల్ గారైనా ఉన్నాము.
ప్రిన్సిపల్ ఉదయ్ జోసఫ్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగనే బ్రదర్ సేతు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. రత్నమయ్య బసాపురం నుంచి వచ్చిన సేవకుని కూడా పెద్దలు రత్నమయ్య గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నామండి. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధనలని కడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధనలని కడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమైనా కరువైనా ఏమైనా అలాగే కొత్తపేట నుంచి వచ్చిన దైవ సేవకులు సుజ్ఞానం గారిని శ్రమైనా ఎక్కడున్న చేతిలో రావాల్సిందిగా కోరుతున్నామండి. రక్షకులని బోధిస్తాం, శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. అలాగే డాక్టర్ ఆనంద్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. దేవుడు డాక్టర్ ఆనంద్ గారు సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోకం. మనుషుల గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఎక్స్ సర్పంచ్ వీరేష్ యాదవ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నామండి. అంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మాజీ జెడ్పీటీసీ ఆనంద్ మామ గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. మండల్ కోఆప్షన్ మెంబర్ మాజీ జి సామినాథ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. కోఆప్షన్ మెంబర్ సామినాథ్ గారు. అలాగే సాదాపురం నుంచి వచ్చిన లక్ష్మణ్ రావు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ప్రభుదాస్ గారిని సన్మానించవలసి కోరుచున్నామండి. గ్రానైట్ మేస్త్రి ప్రభుదాస్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే త్యాగరాజన్న గారిని సన్మానించవలసి కోరుచున్నామండి. అలాగే దైవ సేవకులు ప్రకాష్ గారు అనంతపురం రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగనే బొడ్డెకల్ మారేపల్ల గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. అన్నారు డేవిడ్ సార్ సన్మానించవలసి కోరుతున్నామండి.
గారు కూడా సన్మానించవలసి కోరుచున్నామండి. బేలర్ మల్లికార్జున, బేలర్ మల్లి శాంతరాజన్ గారు. అలాగే ఉపదేశి విజయన్న గారిని ఎక్కడున్నా స్టేజ్లో రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే ఈ కార్యక్రమం ఈ మందిరం మొదటి నుంచి స్తంభాలుగా ఉండి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణమైన సంఘ పెద్దలు క్రీస్తురాజు మామ గారిని ఎక్కడున్నా స్టేజ్ పైన రావాల్సింది కోరుతున్నాం. క్రీస్తురాజు గారు సంఘ పెద్దలు ఎక్కడున్నా చర్చ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగనే దైవ సేవకులు ప్రసాద్ గారు, ప్రసాద్ మామ క్రీస్తురాజు మామ, క్రీస్తురాజు గారు దైవ సేవకులు ఎక్కడున్నా స్టేజ్ పైన సంజీవ్ గారు, దేవదాస్ గారు అవసరంగా కోరుతున్నామండి. బాలరాజు గారు కూడా, సంజీవ్ గారు, దేవదాస్ గారు, బాలరాజు గారు, అలాగే బుజ్జిబాబు సిఎస్ఎఫ్ చెన్నై అన్న గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. బుజ్జిబాబు సిఎస్ఎఫ్ చెన్నై అన్నగారు రావాల్సింది కోరుచున్నాం. బాలరాజు మామ, బాలరాజు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శాంతరాజు గారు చిన్న హోతులు, శాంతరాజు అన్న గారు చిన్న హోతులు అందరిని రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వెల్డర్ చక్రయ్య చిన్న హోతులు ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బీజేపీ నాయకులు గోపాలన్న గారిని ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే జనసేన యువ నాయకులు హుసేన్ గారిని ఎక్కడున్నా స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుచున్నాము. జనసేన యువ నాయకులు హుసేన్ జాకీర్. వెల్డర్ చక్రయ్య గారు, శాంతకుమార్ చిన్న హోతులు అందరినీ రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆరోగ్యబాబు సాఫ్ట్వేర్, ఆరోగ్యబాబు రావాల్సిందిగా కోరుచున్నాం. దాస్ మామ రావాల్సింది కోరుచున్నాం.
అలాగనే ఈ కార్యక్రమంలో మొదటి నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ఆర్సీఎం గురువులందరికీ మరియు సంఘస్థులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జేబీఆర్సీ విరుపాపురం యూత్ మెంబర్స్ అందరూ కలిసి ముఖ్య ఉపదేశకులైన మాణిక రావణ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నామండి. జేబీఆర్సీ యూత్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. కూడా కూడుకోవడానికి మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి తండ్రి చక్కటి చర్చ్ బిల్డింగ్ను కూడా కట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. అదేవిధంగా తండ్రి యొక్క దినాన ప్రారంభోత్సవానికి తండ్రి మీ యొక్క దాసుడు మాణికరావు సార్ను ఆహ్వానించి ఈ విధంగా చక్కటి మీ మాటలను వినిపించిన విధానానికై స్తోత్రములు. స్థానిక సంఘమును పెద్దలను సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపను మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కృపను మీరే బలపరచండి. ముఖ్యంగా తండ్రి ప్రార్థన ముగించుకొని ఎవరి ప్రదేశాలకు వాళ్ళు నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను. సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? న్యాయముగా నడుచుకొనుటయు కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగుండుటయు దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నీకు విలువైన జన్మనిచ్చి తల్లి గర్భమందే అందమైన ఆకారమిచ్చి కన్న తల్లి కంటే కంటి పాపలా నిన్ను కాచెను. కన్న తండ్రి కంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ముద్దాడి తానే నిన్ను ప్రేమించెను. తన హృదయములో నిన్ను దాచెను. తానే ప్రేమించెను, తన హృదయములో నిన్ను దాచెను. ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా? ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్ను ఏమడిగాడో తెలుసునా? నీ హృదయ
హృదయములో చోటే కదా బలి అర్పణ కోరలేదు కదా నీ హృదయములో చోటే కదా బలి అర్పణ కోరలేదు కదా ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు పాపమనే చెరలో బంధింపబడి ఉండగా రక్షించువారు లేక నీవు నశించుచుండగా దేవుడే తన కుమారుడైన క్రీస్తునే పంపించగా క్రీస్తే బలి ఆయను పాప పరిహారార్థ బలిగా తన చెంతకే చేరాలనే ఈ మార్గమే కలిగించగా తన చెంతకే చేరాలనే ఈ మార్గమే కలిగించగా ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా తండ్రి వలె పరిశుద్ధునిగా క్రీస్తు వలె కుమారునిగా తండ్రి వలె పరిశుద్ధునిగా క్రీస్తు వలె కుమారునిగా ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు నువ్వు పుట్టక ముందే సృష్టిని కలిగించెను నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా న్యాయముగా నడుచుకొనుటయు కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగుండుటయు దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు నువ్వు పుట్టక ముందే సృష్టిని కలిగించెను నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను నువ్వు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవరాశులను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా న్యాయముగా నడుచుకొనుటయు కనికరము ప్రేమించుటయు
దీన మనసు కలిగుండుటయు దేవుని ఎదుట ప్రవర్తించుటయు